నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక తేదీ ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆశావహుల్లో ఉత్కంఠ. రేసులో 6 కార్పొరేటర్లు. రెండో విడత టీకా నమోదు ప్రక్రియ తేదీపై సందేహాలు. ఇంకా సిద్ధం కాని పురపాలక రెవెన్యూ సిబ్బంది జాబితా. జగిత్యాలలో సత్ఫలితాలిస్తున్న ఈతవనాలు. గీత కార్మికులకు పెరిగిన ఆదాయ మార్గాలు. తిరిగి ప్రారంభమైన రామమందిర నిర్మాణ పనులు. భూగర్భ జలాల వల్ల 2 నెలల క్రితం నిలిపివేత. తొలిసారిగా అమెరికా రక్షణ మంత్రిగా నల్ల జాతీయుడు. లాయిడ్ జే ఆస్టిన్ను నియమించిన జో బైడెన్. ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. పదోన్నతుల కార్యక్రమం సాఫీగానే సాగుతోందా? నిబంధనలు పాటిస్తున్నారా? అక్రమాలు, డబ్బు వసూళ్లు వంటివేమైనా చోటు చేసుకుంటున్నాయా అనే దానిపై ఆయన సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని పలువురు ఉద్యోగులకు నేరుగా ఫోన్లు చేసి వివరాలు అడుగుతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి రాష్ట్రంలో ఉద్యోగులకు, అధికారులకు పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతుండడం, అర్హత సర్వీస్ను 3 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు కుదించడంతో ఎక్కువ మందికి హోదా పెరిగే అవకాశం దక్కింది. అన్ని శాఖల్లో వేల సంఖ్యలో పదోన్నతులు పొందే అవకాశం ఉండడంతో కొన్ని చోట్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. మరికొన్ని చోట్ల నచ్చిన పోస్టులు పొందడానికి పైరవీలు సాగుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కొన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికొచ్చాయి. దీంతో ఆయన శాఖల వారీగా జాబితాను తెప్పించుకున్నారు. ఇప్పటికే పదోన్నతిని పొందిన, అర్హత కలిగిన పలువురు ఉద్యోగులకు ఫోన్ చేసి మాట్లాడారని తెలుస్తోంది. కొందరు ఎలాంటి సమస్యలు లేవని చెప్పగా, మరికొందరు తమ ఇబ్బందులను తెలియజేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అసలు పదోన్నతులు ఎలా దక్కాయి, ఎవరికైనా డబ్బులిచ్చారా, తీసుకున్నదెవరు తదితర సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా సేకరించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజు అన్ని రకాల ప్రయోజనాలను కల్పించి వీడ్కోలు పలకాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జీహెచ్ఎంసీ కొత్త మేయర్, ఉప మేయర్ ఎన్నికకు తేదీ ఖరారైంది. వచ్చే నెల 11న ఎన్నిక జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ మెజార్టీతో చేతులెత్తే విధానంలోనే మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నిక కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశానికి కనీసం సగం మంది సభ్యుల కోసం తప్పనిసరి కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో చివరి అంకానికి ముహూర్తం ఖరారైంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 11న కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నిర్వహించే సమావేశానికి కోరం తప్పనిసరి. ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్సఫీషియో సభ్యులతో కలిసి సగానికంటే ఎక్కువ మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. కోరం లేకపోతే మరుసటి రోజే మళ్లీ సమావేశపరిచి ఎన్నిక చేపడతారు. వరుసగా 2వ రోజు కోరం లేకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్ జారీ చేసి ఆ విషయాన్ని ఎన్నికల అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. ఆయా పార్టీల తరపున ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్సఫీషియో సభ్యులు విప్నకు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విప్ ధిక్కరిస్తే వారిపై పార్టీల ఫిర్యాదుకు అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారి సంబంధిత సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే సదరు సభ్యుని ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. మేయర్ ఎన్నిక కోసం ఏదైనా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు ఒకరు ప్రతిపాదించాలి, మరొకరు బలపరచాల్సి ఉంటుంది. ఒకే అభ్యర్థి పేరును ప్రతిపాదించినట్లయితే ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఫలితాన్ని ప్రకటిస్తారు. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రతిపాదిస్తే సభ్యులు చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు మేయర్గా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఒకవేళ 2 సభ్యులకు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఇదే తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు. మేయర్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడానికి వీల్లేదు. ప్రస్తుత బల్దియా బలాబలాల్లో తెరాసకు 56 మంది కార్పొరేటర్లు, మరో 31 మంది ఎక్సఫీషియో సభ్యులు కలిపి మొత్తం 86 మంది సభ్యులున్నారు. భాజపాకు 47 మంది కార్పొరేటర్లు, 2 ఎక్సఫీషియో సభ్యులతో కలిసి 49 మంది బలముంది. మజ్లిస్కు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్సఫీషియోతో కలిసి 54 మంది సంఖ్యాబలం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలంటే కోరం కోసం 2 పార్టీల సభ్యులు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది.
ఎన్నిక సమయంలో 3 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తే తెరాస అభ్యర్థి మేయర్ అవుతారు. తెరాస భాజపా పోటీ చేసి మజ్లిస్ తటస్థంగా ఉన్న తెరాస అభ్యర్థి గెలుపు ఖాయం. ఒకవేళ కేవలం తెరాస అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహుల్లో మళ్లీ ఉత్కంఠ పెరిగింది. మేయర్ ఉప మేయర్ రెండింటినీ కైవసం చేసుకుంటామని తెరాస ధీమాతో ఉంది. కుర్చీలు దక్కించుకునేందుకు గులాబీ పార్టీ కార్పొరేటర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సింధు ఆదర్శ్ రెడ్డి, విజయారెడ్డితో పాటు దాదాపు 1/2 మంది మహిళా నేతలు రేసులో ఉన్నారు. ఫిబ్రవరి 11న మేయర్ ఉప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో తెరాస కార్పొరేటర్లలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. జీహెచ్ఎంసీలో 56 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉన్న తెరాసకు 2 పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తుండటంతో ఆ పార్టీ తరపున ఎన్నికైన కార్పొరేటర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావహుల పోటీ ఎక్కువగానే ఉంది. తెరాస తరపున 27 మంది మహిళలు ఎన్నికయ్యారు. వీరిలో ప్రధానంగా 7-8 మంది మేయర్ స్థానానికి రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు భారతీనగర్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికైన సింధు ఆదర్శ్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా మేయర్ పదవి ఆశిస్తున్నారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా రేసులో ఉన్నారు. తెరాస సీనియర్ నేత కె కేశవరావు కుమార్తె బంజారాహిల్స్ నుంచి మరోసారి కార్పొరేటర్గా ఎన్నికైన విజయలక్ష్మి, దివంగత ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి ప్రయత్నాల్లో ఉన్నారు. తెరాస సీనియర్ నాయకుడు ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న మోతే శోభన్ రెడ్డి భార్య తార్నాక్ నుంచి గెలిచిన మోతే శ్రీలత మేయర్ పదవి ఆశిస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మన్నే గోవర్ధన్ రెడ్డి వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్గా ఎన్నికైన కవిత పేరు విస్తృతంగా వినిపిస్తున్నాయి. మేయర్ పీఠం జనరల్కు రిజర్వ్ అయినందున ఓసీ వర్గానికే మేయర్ స్థానం దక్కవచ్చునని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. మేయర్ స్థానం జనరల్ మహిళ కాబట్టి డిప్యూటీ మేయర్ మైనార్టీ లేదా బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన పురుషులకిచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో యాసంగి పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఎక్కువగా వరి సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా 100% రాయితీ విత్తనాల పంపిణీ చేశామని, ప్రాథమిక సహకార సంఘాలు, టీఎస్ అగ్రోస్, మార్క్ఫెడ్ సంస్థల వద్ద ఎరువులు సిద్ధంగా ఉంచామని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో యాసంగి పంటల సాగు శరవేగంగా సాగుతోంది. ఈ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 36,93,016 ఎకరాలు నిర్దేశించగా ఇప్పటి వరకు 32,92,478 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు పూర్తయింది. దాదాపు 89% పూర్తయినట్లు వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి 27.40 లక్షల ఎకరాల విస్తీర్ణం మేర పూర్తయింది. అయితే ఈ ఏడాది నీటి వనరులు అందుబాటులో ఉండడంతో పాటు వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల సాగు విస్తీర్ణం పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. యాసంగిలో ఎక్కువగా వరి సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. 22,19,326 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు లక్ష్యం పెట్టుకోగా 23,47,917 ఎకరాల్లో నాట్లు వేశారు. వానాకాలం సీజన్లో మొక్కజొన్న పంట నిరుత్సాహపరిచింది. ఇది దృష్టిలో పెట్టుకుని యాసంగిలో ప్రోత్సహిస్తూ 4,04,860 ఎకరాలు నిర్దేశించారు. ఇందులో 60% వరకు సాగవుతున్నట్లు అధికారులు తెలిపారు. వేరుశెనగ సైతం ఆశాజనకంగా ఉన్నట్లు వివరించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు తదుపరి రైతులకు కావాల్సింది ప్రముఖంగా ఎరువులు. ఈ ఎరువులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ భారత ప్రభుత్వానికి మంత్రి గారి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చి గతం కంటే కూడా ఈసారి 150,000 మెట్రిక్ టన్నుల యూరియాని అధికంగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలం కాబట్టి వచ్చేది మొత్తం టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి పంటకు వరి నాటేటప్పుడు కావాల్సినంత వెలుతురును వచ్చే విధంగా నాటుకోవాలి. రెండోది ఆ వెలుతురు ఎండ వేయడం వల్ల పురుగు ఉధృతి కూడా తగ్గిపోతూ ఉంది. మొదళ్ళ వరకు కూడా ఎప్పుడైతే సూర్యకిరణాలు పడతాయో ఆ సూర్యకిరణాల ఎఫెక్ట్ కొన్ని పురుగులు కూడా చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. నీళ్ళ మోతాదు మరీ ఎక్కువ పెట్టకుండా కావలసినంత నీరే పెట్టాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం అధికంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆగ్రోస్ ద్వారా తెలంగాణ సిరి పేరుతో సరఫరా చేస్తున్న సేంద్రియ ఎరువులు వాడాలని చెప్పింది. దీనివల్ల రసాయన అవశేషాల్లేని పంట ఉత్పత్తులు పొందొచ్చని వెల్లడించింది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులకు ప్రత్యామ్నాయంగా సహజ, ప్రకృతి సేద్యం పద్ధతులు అవలంబించాలని సూచించింది. వ్యవసాయ మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల అధికారులతో ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. ప్రాంతీయ అధికారులు, 2 శాఖల సీనియర్ అధికారులు పాల్గొంటారు. పంటల సాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. యాసంగి సీజన్కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల డిజైన్లను ప్రతి ఏటా మార్చుతోంది. ఈ ఏడాది కూడా పట్టు చీరలను పోలిన డిజైన్లతో రానున్నాయి. చీరల రంగులు, డిజైన్లను ఈ నెలాఖరులోగా ఖరారు కానున్నాయి. ఈలోపు సిరిసిల్ల జిల్లా వస్తోత్పత్తిదారులకున్న మరమగ్గాలకు జకాట్ పరికరాలను అమర్చుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. దీనిలో భాగంగా కొన్ని రోజులుగా ఇక్కడి పరిశ్రమలోని యజమానులు, ఆసాములు చెన్నై బాట పడుతున్నారు. ఆ రాష్ట్రంలోని సేలం, తిరువూరు, మధురై, మీదాపూర్ తదితర ప్రాంతాల్లోని వస్త్ర ఉత్పత్తులను, అక్కడి మరమగ్గాలను సందర్శిస్తున్నారు. జకాట్ పరికరాల వల్ల బతుకమ్మ చీరల ఉత్పత్తిలో పట్టు డిజైన్లు ఆకర్షణీయంగా వస్తున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగినందున దానికి తగ్గట్లు ప్రభుత్వం చీరలకు చెల్లించే మొత్తాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 64 లివర్ల పింజర్లు ఇవి తీసుకురావడం జరిగింది. 12 పింజర్లు ఇదివరకు ఆర్డర్లోనే నడిపించిన. కొత్తగా ఈసారి మళ్ళీ ఆధునీకరించాలని జకాట్లు తీసుకొచ్చిన 6 240 ఉక్సుల జకాట్లు. పెద్ద పెద్ద డిజైన్లు ఇచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించని తీసుకురావడం జరిగింది. మాకు పని గెలిపిస్తే 10 రూపాయలు లాభపడతాం. సంవత్సరం ప్రభుత్వం పని కల్పించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఆర్డర్ల మేరకు ఆధునీకరణ దానికోసం ఇప్పుడు మేము జకాట్లు తెప్పించడం జరిగింది తమిళనాడు నుంచి. 12 జకాట్లకు 1,50,000 దాకా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం కొంచెం గుర్తించి మాకు శ్రమ ఎక్కువ పెట్టింది. కొంచెం చీరలు కూడా మంచిగా డిజైన్లతో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఖర్చు కూడా బాగా పడుతుంది. ఆసాంలో కొంచెం ఖర్చు పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆర్డర్ కూడా ప్రభుత్వం గురించి ఎక్కువ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కరోనాపై పోరులో దక్షిణాసియా దేశాలకు అండగా నిలుస్తూ ఆయా దేశాలకు టీకాలను పంపిణీ చేస్తున్న భారత్ను అమెరికా ప్రశంసించింది. భారత్ ఓ నిజమైన మిత్రురాలంటూ జో బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. మిలియన్ల కొద్దీ కరోనా టీకాలను ఉచితంగా సరఫరా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రపంచానికి భారత్ పాటుపడుతోందని అభినందించింది. ఇరుగు పొరుగు దేశాలైన మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్కు భారత్ ఉచితంగా టీకాలను సరఫరా చేసింది. భారత్ నుంచి వచ్చిన టీకాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సరిహద్దు దేశాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కోవిడ్-19 మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో మానవాళిని కాపాడేందుకు టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడమేగాక వాటిని ఇతర దేశాలతో పంచుకోవడంపై ప్రపంచ దేశాల నుంచి భారత్ ప్రశంసలందుకుంటోంది. రాష్ట్రంలో 2వ విడత టీకా నమోదు ప్రక్రియ ఎప్పుడన్న దానిపై సందేహం నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య సిబ్బందికి కోవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతుండగా ఈ నెల 25 నుంచి ప్రైవేటు వైద్య సిబ్బందికి అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. వీరి తర్వాత వరుసలో ఉన్న పురపాలక, రెవెన్యూ సిబ్బంది వివరాలు కోవిన్ యాప్లో పొందుపరిచే ప్రక్రియ పూర్తి కాలేదు. వీరితో పాటు పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ పారిశుద్ధ్య సేవల్లో పాల్గొంటున్న సిబ్బందికి కూడా టీకాలను అందజేయనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. ఇక పోలీస్ శాఖ నుంచి 1,00,000 మంది, పురపాలక శాఖ నుంచి 45,000, పంచాయతీరాజ్ శాఖ నుంచి సుమారు 15,000 మంది సిబ్బందిని జాబితాలో చేర్చినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 1.60 లక్షల మంది మాత్రమే ఆన్లైన్లో పొందుపరచడంతో మిగిలిన వారి సమాచారాన్ని ఇంకా ఎప్పుడు చేర్చుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ సిబ్బంది పేర్లు చేర్చే ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. వచ్చే నెల 2వ వారంలో వీరికి టీకాలను అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుండగా జాబితా సిద్ధం కాకపోతే ఎన్ని టీకాలు పంపాలన్న దానిపై కేంద్రానికి సమాచారం ఇవ్వటం ఎలా అని వైద్య వర్గాలు తర్జన భర్జనవుతున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. 2 నెలల క్రితం భూగర్భ జలాల సమస్య కారణంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమైనట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఆలయం తుది ఆకృతిని ఇంజనీర్లతో కలిసి ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు టర్బో, టాటా కన్సల్టింగ్ సంస్థతో చర్చించినట్లు వివరించింది.
పనులు ప్రారంభించడానికి గుర్తుగా 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసినట్లు వెల్లడించింది. ముంబైలోని తన నివాస భవనం అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ జారీ చేసిన నోటీసుల విషయంలో నటుడు సోనూ సూద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బృహన్ ముంబై కార్పొరేషన్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో సోనూ సూద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోనూ సూద్ ముంబైలోని తన నివాస భవనం శక్తి సాగర్ను అవసరమైన అనుమతులు తీసుకోకుండా హోటల్ భవనంగా మార్చారని బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సోనూ సూద్ ఇప్పటికే ముంబై జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చొక్కెదురైంది. అంతరించిపోతున్న తాటి ఈత వనాలతో గీత కార్మికులకు ఉపాధి కరువవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జగిత్యాల జిల్లాలో చేపట్టిన ఈత వనాల పెంపకం ఫలప్రదమైంది. 4 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఈత కల్లును ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. కల్లు అందుబాటులోకి వస్తుండటంతో పల్లె కల్లు పట్నం వైపు అనే ప్రణాళికకు సన్నద్దమవుతున్నారు. కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావటం వల్ల పడావు పడ్డ భూముల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. పొలం గట్లపై ఉన్న తాటి చెట్లతో పాటు పట్టా భూముల్లోని తాటి వనాలు తొలగిస్తుండటంతో గీత కార్మికులకు ఉపాధికి గండిపడుతోంది. చాలా చోట్ల కల్తీ కల్లు అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా జగిత్యాల జిల్లాలో పెంచిన ఈతవనం ఫలాలు మొదలయ్యాయి. కల్లు గీసే సందర్భంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే వీలు కలిగిందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైబ్రిడ్ చెట్లతో కల్లు అధికంగా రావడంతో పాటు ఆదాయం గణనీయంగా పెరగటం వల్ల యువతరం కులవృత్తి వైపు మొగ్గు చూపుతోంది. ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా చెట్లు పెట్టుకోవడం జరిగింది. చెట్టు పెట్టుకున్నాక 4 సంవత్సరాలకు ఇప్పుడు కటింగ్ వచ్చింది. ఇప్పుడు ఘనంగా ఓపెన్ చేసుకున్నాం. రాష్ట్రంలోనే ఫస్ట్ సారి మా జగిత్యాల డిస్టిక్లోనే అంతర్గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సహకారం కూడా మాకు చాలా వరకు ఉంది. ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది చాలా వరకు మాకు సహాయం చేసింది జితేంద్రరావు గారు. ఆ సంగారెడ్డి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇది 4 సంవత్సరాలకు కటింగ్ వచ్చింది. దీన్ని నీరా ప్యాకెట్ ఒకటి తయారు చేయాలనుకుంటున్నాం. నాది ఎంఫార్మసీ అయిపోయింది. నాకు మంత్లీ సాల్వ్ వచ్చేసి 30,000 వస్తాయి. కానీ ఇక్కడ అంతకు డబ్బులు వస్తున్నాయి. డైలీ 2,000 వరకు నాకు ఇన్కమ్ ఉంటుంది. 60,000 నాకు ఇందులో వస్తున్నాయి. కాబట్టి నాకు నా కుల వృత్తిని నేను ఇంకా దైవం భావించి దీన్ని చేస్తున్నాను. మల్టీ విటమిన్స్ ప్లస్ అండ్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్ చాలా ఉంటాయి. బీరు విస్కీ కన్నా హెల్త్ పరంగా చాలా బెటర్. కిడ్నీలో స్టోన్స్ కానీ బాడీలో లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కూడా ఈ నీరు తీసుకోవడం తాగడం వల్ల చాలా వరకు క్యూర్ అయిపోతుంది. ఈత తోటలో ఒకే చోట 5,000కు పైగా చెట్లుండటం ఎంతో సదుపాయంగా ఉందని గీత కార్మికులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా స్థానికుడు జితేంద్రరావు చేసిన ప్రయత్నం ఫలించింది. సొసైటీకి చెందిన 10 ఎకరాల్లోనే 5,000 చెట్లు పెంచుతున్నారు. బిందు సేద్యం ద్వారా మొక్కలకు నీరందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి 50 చెట్లను కేటాయిస్తే నెలకు సరాసరి 30,000 నుంచి 60,000 ఆదాయం సమకూరే అవకాశముందని చెబుతున్నారు. రైతులు ఈ నీళ్లు వచ్చినాయి గనక వాళ్ళు అన్ని భూములలో కూడా పెరుగుతున్న మొక్కనే తీసేస్తున్నారు కనుక మనం చెట్ల పాపులేషన్ పెంచాలని మేము ఎకరానికి 500 మొక్కల చొప్పున దాదాపు 10 ఎకరాలు 5,000 మొక్కలు పెట్టడం జరిగింది. దానికి ఉపాధి హామీ నుంచి వాళ్ళు పొక్కల డబ్బు కానీ నీళ్లు పోసడానికి డబ్బు కానీ వాళ్ళ నిధుల నుంచి కూడా ఒక పెద్ద బాయికే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా కల్తీ లేని కళ్ళు దొరుకుతుంది కనుక అందరు కూడా ముందుకొస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు రాంపూర్ పంప నుంచి ఈ చెరువు ఉండటం వల్ల పూర్తి సస్యశ్యామలంగా ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తుంది. దీనివల్ల ఒక మోడల్ అయింది మంచి కళ్ళు. అయితే పల్లె నుంచి పట్టణానికి కళ్ళు, పల్లె నుంచి పట్టణానికి నీరా ఈ కార్యక్రమం చేసే కార్యక్రమంలో ఇది ఒక ప్రణాళికాబద్ధంగా హైబ్రిడ్ చెట్లు తీసుకొని వచ్చి డ్రిప్ వేసి ఇక్కడి సొసైటీ నుంచి పెంచుకోవడం జరిగింది. పుష్కలంగా నీళ్ళు వచ్చి చెట్లన్నీ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఈత కళ్ళు తీసుకెళ్లే కార్యక్రమం కానీ హైదరాబాద్లో నీరా సెంటర్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. కాబట్టి రేపటి నాడు ఈ గీత కార్మికులకు ఒక మంచి ఉపాధి కలుగుతుంది. ఇక అంతర్గామంలో పెట్టిన దాని బేస్ ఆధారంగా జిల్లాలో అనేక గ్రామాల్లో కూడా ఆదర్శమైన మోడల్ ప్లాంటేషన్ నాటడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు మనకు 12 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఈ అర్థహారంలో అన్నింటిలో భాగంగా ఉపాధి అవకాశాలు ఇప్పుడు ప్రైవేట్ భూమిలో ఉన్నట్టు వ్యవసాయం వల్ల అన్నీ నశిస్తున్నాయి.
కాబట్టి ప్రైవేట్గా పెట్టుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు గౌడన్నలకు పెరుగుతుంది. ఇప్పటివరకు మనం పళ్ళ తోటలను చూసాము, కూరగాయల తోటలను చూసాము. అయితే జగిత్యాల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈత తోటలను ఏర్పాటు చేశారు. దీంతో గీత కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. 4 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈత తోట ఇప్పుడు ఫలాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో కల్లుగీత కార్మికులు తమ ఉపాధి మరింత పెరిగేందుకు అవకాశం ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. నిజామాబాద్ జిల్లా బోధన్లో హనుమాన్ మందిర్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న ఫర్నిచర్ దుకాణానికి మంటలు వ్యాపించాయి. తలుపులు, కిటికీలు లాంటి కట్టెలతో చేసిన వస్తువులుండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో సైకిల్ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వారు సకాలంలో స్పందించి ఉంటే భారీగా ఆస్తి నష్టం జరిగే ఉండేది కాదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆకలితో అలమటించే వారికి ఆహారం అందించడానికి ప్రారంభించిన ఫీడ్ ది నీడ్ కార్యక్రమం నిర్వహణ లోపం వల్ల అటకెక్కింది. మొదట్లో చాలా మంది ఆకలి తీర్చిన కొద్ది రోజుల నుంచి వాటి ఆలనా పాలనా చూసేవారు కరువయ్యారు. హైదరాబాద్లోని 36 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్లు మూలన పడ్డాయి. హైదరాబాద్లో ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడానికి ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమం చేపట్టారు. హోటల్స్, హాస్టల్స్, కంపెనీలతో పాటు ఇళ్లలో మిగిలిన ఆహారాన్ని బయటపడేయకుండా వివిధ చోట్ల ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసి అందులో ఆహారం పెట్టేలా చర్యలు తీసుకున్నారు. యాపిల్ హోమ్స్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి జీహెచ్ఎంసీ 2 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే కొన్నాళ్ల పాటు సజావుగానే సాగినా ప్రస్తుతం పట్టించుకోవటం మానేశారు. 6 నెలలుగా ఫ్రిడ్జ్ల నిర్వహణ సరిగా లేక ఫీడ్ ద నీడ్ సెంటర్లు మూతపడ్డాయి. జంట నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆస్పత్రులు ఉన్న 36 ప్రాంతాల్లో ఫీడ్ ద నీడ్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్ ద్వారా రోజుకు 100 మంది ఆకలి తీర్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 20 సెంటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఫ్రిడ్జ్లు పూర్తిగా మూలన పడ్డాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా పనిచేయడం లేదు. ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు యాపిల్ హోమ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడైతే మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది, పాండమిక్ ఉంది, అండ్ సిన్స్ 1 ఇయర్ వి ఆల్ ఆర్ స్టక్. అప్పుడు ఈ ఫ్రిడ్జెస్ అన్ని మానిటర్ చేయడం అంటే నేను పర్సనల్గా మానిటర్ చేయలేకపోయాం. మేము జనాలు కూడా పబ్లిక్ భయపడుతూ ఫుడ్ పెట్టేవాళ్ళు పెట్టట్లేదు. బట్ అప్పటికి కొన్ని ఏరియాస్లో లైక్ జూబ్లీ హిల్స్, ఈ గచ్చిబౌలి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫుడ్ పెడుతున్నారు అండ్ పబ్లిక్ కూడా మూవ్మెంట్ ఉంది. దాదాపు 25 రెఫ్రిజిరేటర్స్కి పవర్ సప్లై లేదండి. అండ్ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి అయితే లేదు. లేని చోట నా పరిధిలో ఉన్నది ఏదైతే ఉందో ఆ చిన్న చిన్న ప్లగ్స్ పోవడము, లైట్లు పోవడము, ఫ్రిడ్జ్ రిపేర్ వస్తే చేయించడము అలాంటివి మేము చేయగలిగాం. కానీ బట్ ఏదైతే పవర్ సప్లై వాళ్ళు మాకు ఇచ్చారో ఆ పవర్ సప్లైలో ఇంటరప్షన్ అనేది చాలా సివియర్గానే ఉంది. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి డివిజన్లో 150 ఫీడ్ ద నీడ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రారంభంలో చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న వాటిపై అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్త సెంటర్ల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం లేదు. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా తొలిసారి నల్ల జాతీయుడు లాయిడ్ జే ఆస్టిన్ నియమితులయ్యారు. 93-2 ఓట్ల తేడాతో సెనెట్ ఆయన నియామకాన్ని ఆమోదించింది. వెస్ట్ పాయింట్ గ్రాడ్యుయేట్ అండ్ లాయిడ్ జాతిపరమైన అడ్డంకులను అధిగమించి అమెరికా సైన్యంలో ఉన్నత స్థాయి పదవులు చేపట్టారు. అమెరికా సైన్యంలో 4 దశాబ్దాలకు పైగా లాయిడ్ అందించిన సేవలను గుర్తించిన అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు రక్షణ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారు. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ హోదాలో 2016లో పదవీ విరమణ చేసిన లాయిడ్ ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా అమెరికా సైనిక వ్యూహాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. సైనికాధికారిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి 7 ఏళ్ల తర్వాత కానీ రక్షణ మంత్రి పదవి చేపట్టకూడదు. కానీ ఆయన పదవీ విరమణ చేసి 4 ఏళ్లే పూర్తి కావడంతో ప్రత్యేక మినహాయింపు పొందారు. ఇలా ప్రత్యేక మినహాయింపు ద్వారా రక్షణ మంత్రి పదవి పొందిన 3వ వ్యక్తిగా లాయిడ్ నిలిచారు. ఆయన కన్నా ముందు 1950లో జార్జ్ మార్షల్, 2016లో జేమ్స్ మాటిస్ ఈ విధంగా రక్షణ శాఖ మంత్రి పదవి పొందారు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను వాతావరణం నుంచి తొలగించేందుకు మెరుగైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలను వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ కోరారు. ఈ దిశగా అత్యుత్తమ సాంకేతికతను సాకారం చేసేవారికి
$10 కోట్ల బహుమతిని అందించనున్నట్లు ప్రకటించారు. తదుపరి వివరాలను వచ్చే వారం తెలియజేయనున్నట్లు ఎలాన్ మస్క్ ట్విట్టర్లో పేర్కొన్నారు.